కానీ విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. ఏమనో తెలుసా? ఇశ్రాయేలీయులారా, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరన్నాడండి. బాబా అక్షరాలు అయిపోయింది అదే. నీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా అన్నా, తల్లిదండ్రులారా, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇంకొంతకాలం తర్వాత ఇక మరి ఎన్నడూ మనం చూడమని ఎప్పుడన్నా పలిగా? ఈ అప్పులేందో, ఈ దరిద్రం ఏందో, ఈ కర్మేందో రా సావన్నారా అట్లా, ఈ దరిద్రం ఏందో, ఇయ్యేగా డైలాగులు, ఇయ్యే కదండి. ముందు మాటల ఇప్పుడు చెప్పిన మాటల ఏ ఉంటాయి డైలాగులు నోట్లు చెప్పండి. రెండోసారి మాట్లాడిన ఏ ఉంటాయి? నన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది? కొంతమంది యథార్థవంతులు ఉన్నారండి, చేతులు ఎత్తున్నారు. కొంతమంది మామూలు ముద్దులు కాదు, చేతులు ఎత్తట్లా. అయ్యా శుభాలు పలుకుతారు మీరే. నోరు తిరిగితే దరిద్రమే మన నోట. కానీ పలకాలి. మోషే పలికాడు, యెహోవా మీ పక్షమున కలుగజేసే రక్షణ మీరు ఊరక నిల్చొని చూడండి. మీరేం కంగారు పడద్దు, ఏం దడపడద్దు. దేవుడు మీకు తానే రక్షణ ఇవ్వబోతున్నాడు ఈరోజు, పోండి అన్నాడు. దేవుని మాటలు మనకి స్వస్థతనిస్తాయనేది నా మాటగా చెప్పానా, వాక్యంలో చూపించానా? దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. అది అబద్ధమా? అంటే దేవుని వాక్కును మనం కానీ గైకొన్నట్టయితే, దేవుని వాక్యాన్ని చదువుకోవటం వెంటనే కాదు, ఆ మాటల్ని స్వీకరించాలి, విశ్వసించాలి, వాటిని అనుసరించాలి. తప్పకుండా దేవుని కార్యాలు చూడగలుగుతాం. సో ఇప్పుడు దేవుడు కూడా వాక్కునే పంపుతాడు, శత్రువు కూడా వాక్కునే ప్రయోగిస్తాడు. కొంతమంది మనుషులు ఉంటారు, సైతాన్ చేత శోధించబడతా ఉంటారు. వాళ్ళు పాపం, వాళ్ళకి తెలియదు. ఎప్పుడన్నా నోరు తెరవని దరిద్రమే పలుకుతుంటారు. నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. ముందుంటారు అన్నమాట దరిద్రపు మాటలు మాట్లాడడానికి. అట్లాంటి వాళ్ళకి భార్య ఎడంగా ఉంటాను నేను, దండం పెట్టి డబ్బులు ఇచ్చి మరి వదిలించుకుంటాను. పోండ్రా స్వామి అని. అంతే. ఏదన్నా చేద్దామంటే అయిద్దంటావా? ఏమన్నబ్బా, ఎందుకు, ఏమన్నా అయిద్దేమో, ఏమో శుభం పలుకురా అంటే వాడేదో అన్నట్టు. ఎప్పుడన్నా చూడు, కొంతమంది ఆడవాళ్ళ నోట అంతే ఉంటుంది, మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా చెప్పు, నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం. కొంపతీసి మీ నోళ్ళు అట్టేమన్నా ఉన్నాయింది? నో నో నో. విశ్వాసమును బట్టి, దేవుని బట్టి మనం ఏం పలుకువారమై ఉండాలి? శుభము పలుకువారమై ఉండాలి. ఏ ఇంటికి వెళ్ళినా సరే శుభం, ఈ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ పలకాలట. ఏ ఇంటికి అడుగు పెట్టింది ఏం పలకాలి? ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట. అలా పలకపోతే ఏమైద్ది? పలికితే ఏమైద్ది? పలికితే ఏమైద్దో చెప్పాడు. ఆ మాట ఎక్కడుందో తెలుసా మీకు? 3 అంకెలు లెక్క పెడతా, తీసే దమ్ముందా? సువార్తల్లోనే ఉందండి. ఇంకా కొత్త నిబంధన, పాత నిబంధన వేరే వెతకొద్దు. సువార్తలో యేసు ప్రభువే మాట్లాడాడు. ఏ ఇంటికైనాను మీరు వెళ్ళినప్పుడు, ఎవరైనాను మిమ్మల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు, ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ పలకండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న యెడల మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటి మీదకి వెళుతుంది. శభాష్ రా అబ్బాయి. మత్తయి సువార్త 10:12 చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఏందండి నాకు అర్థం కాదు. ఏంది వచ్చిద్ది అంటాడు, పోయిద్ది అంటాడు. ఏంది మనం పలికేది ఒట్టి మాటలేగా.
ఏమండి మనం పలికేది ఒట్టి మాటలేగా, ఏందో వచ్చింది అంటాడు వాళ్ళకి, లేదా పోయిద్ది మీకే వచ్చింది అంటాడు. ఏంది వచ్చేది ఏంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం నోట్లో ఒట్టి మాటలే పలుకుతున్నాం. ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక, వీళ్ళకి శుభమగునుగాక అంటే ఏముందండి, ఓ మాటే. కానీ మీకు తెలుసా, ఆ మాటతో పాటు ఒక ప్రభావం బయలు వెళ్ళిద్దట. వెళ్ళిద్దని చెప్పాడా లేదా? యోగ్యుడు ఎవడైనా ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన వాక్కు ద్వారా ప్రభావం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయింది. ఎవడు యోగ్యుడు లేకపోతే మీరు పలికింది మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం కలిగిద్ది అన్నాడు. ఆల్రెడీ శుభకరమైన స్థితిలో ఉన్నారు, మీరు ఆ ఇంటికి వెళ్ళి పలికారు, ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు, వాడికి వెళ్ళిపోయింది. లేరు, మీరు పలికిన శుభవచనం మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం జరిగిద్దట, మళ్ళా శుభం జరిగిద్దట. అంటే నువ్వు పలికిన వాక్కు ఒట్టిగా అయితే పోవటలేదు, అది తిరిగి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. ఇది రహస్యం. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు రక్షణ కలుగుతుంది. నోటి మాట మనం పలుకుతున్నప్పుడు సమాధానం కలుగుతుంది. నోటి మాట మనం వెల్లడి చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది. అంతేకాదు, నోటి మాట మనం పలుకుతున్నప్పుడు జయము కలుగుతుంది. సముద్రం ఒడ్డున ఆగారు, ఎర్ర సముద్రం ఒడ్డున ఇశ్రాయేలు జనాంగం. సీరియస్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది చేయని మనిషి వాగటం మాత్రం తెంపు లేకుండా వాగుతుంటాడు. అందుకని ఆ వాగుడు జాగ్రత్త అని చెబుతున్నా టోటల్గా నేను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. అమ్మయ్య, ఎట్లనో మోషే మహారాజు వచ్చి మనందరినీ బయటికి తీసుకొచ్చాడు. నిజంగా దేవుడు కృప, ఎంత గొప్ప భక్తుడో. మరి మోషే మామూలుడా, అహరోను మామూలు అనుకుంటున్నారు. ఈ లోపు వెనక చూస్తే ఫరో రథాలు, సైన్యం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళని బానిసలుగా కొనిపోవడానికి వస్తున్నారు. అప్పుడు దాకా మోషేని కనపరిచిన వాళ్ళు ముందుకు పారిపోదామంటే సముద్రం. కొద్దిగా మోనిటర్ లేపు నాన్న, కొంచెం మోనిటర్ లేపు. ముందుకు పోదామంటే సముద్రం, వెనక్కి పోవటానిక మళ్ళీ ఐగుప్తుకు పోవాలి. బిత్తరపోయారు. బిత్తరపోయి మోషే మీద సనగటం మొదలుపెట్టారు. ఐగుప్తులో చస్తే పూడ్చిపెట్టడానికి సమాధులకు స్థలం లేదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా మోషే? ఇక్కడ చస్తే ఎంతమందినైనా పూడ్చిపెట్టవచ్చు ఇసుకలో అని మోషే మీద రాళ్ళు వేయటానికి సిద్ధపడుతున్నారు. అప్పుడే పోగొడతారు, అప్పుడే రాళ్ళు తీసుకుంటారు. ఏందో జనం మెంటాలిటీ, విచిత్రం కాదు? అదంతే. అందుకే జనాన్ని నమ్మకూడదు, దేవుణ్ణే నమ్మాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే పోగొడతారు, అప్పుడే రాళ్ళు తీసుకుంటారు. ఏమండి? అయితే మోషే ఏ వాక్కు రిలీజ్ చేశాడో చూస్తారా? మోషే ఏ వాక్కు పంపిణీ చేశాడో చూస్తారా? ఇశ్రాయేలీయులారా, యుద్ధ సన్నద్ధులు కండి, పారిపోండి అల్లా. కొంపలు మునిగినాయి, కొంపలంటూ అల్లా. చూడు ఏం వాక్కు రిలీజ్ చేశాడో చూడు తమ్ముడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం చూడు. ఫరో సమీపించుచుండగా 13వ వచనం, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, మోషే నువ్వు వాళ్ళని సముద్రం దగ్గర తీసురా, నేను సముద్రం ఒడ్డుకు రాగానే వాళ్ళు ఐగుప్తీయుల్ని లేపుతాను, వాళ్ళు వచ్చి తరుముతారు, అప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసి నేను దాటిస్తానని మోషేకి దేవుడు చెప్పాడా? 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 చెప్పలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు దించిన వాళ్ళందరూ చెప్పాడని.
లేదు చెప్పాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పాడా? ఏడుంది? ఏడుంది బైబిల్లో? నాకైతే తెలిసి ఏడా లేదు. ముందే మోషేకి దేవుడు చెప్పాడని, ఆ స్క్రిప్ట్ అంతా చెప్పాడని అయితే లేదు. కానీ విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. విశ్వాసమును బట్టి మోషే ఒక శుభవాక్కు పలుకుతున్నాడు. ఏమనో తెలుసా? ఇశ్రాయేలీయులారా, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరన్నాడండి. బాబా అక్షరాలు అయిపోయింది అదే. నీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా అన్నా, తల్లిదండ్రులారా, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇంకొంతకాలం తర్వాత ఇక మరి ఎన్నడూ మనం చూడమని ఎప్పుడన్నా పలిగా? ఈ అప్పులేందో, ఈ దరిద్రం ఏందో, ఈ కర్మేందో రా, సావన్నారా అట్లా, ఈ దరిద్రం ఏందో, ఇయేగా డైలాగులు? ఇయే కదండి. ముందు మాటల, ఇప్పుడు చెప్పిన మాటల ఏ ఉంటాయి డైలాగులు నోట్లు? చెప్పండి. రెండోసారి మాట్లాడిన ఏ ఉంటాయి? నన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది? కొంతమంది యథార్థవంతులు ఉన్నారండి, చేతులు ఎత్తున్నారు. కొంతమంది మామూలు ముదురులు కాదు, చేతులు ఎత్తట్లా. అయ్యా శుభాలు పలుకుతారు మీరే. నోరు తిరిగితే దరిద్రమే మన నోట. కానీ పలకాలి. మోషే పలికాడు, యెహోవా మీ పక్షమున కలుగజేసే రక్షణ మీరు ఊరక నిల్చొని చూడండి. మీరేం కంగారు పడద్దు, ఏం దడపడద్దు. దేవుడు మీకు తానే రక్షణ ఇవ్వబోతున్నాడు ఈరోజు, పోండి అన్నాడు. నోటితో మాట్లాడాడండి, అంతే ఆగాడా? ఈరోజు మీరు చూస్తున్న ఇశ్రాయేలీయుల్ని ఇక ఎప్పుడు చూడరు అన్నాడు. ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేలీలు అంటున్నా, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇంకెప్పుడు చూడరు అన్నాడు. ముందే తెలియదు, కానీ ఒకటి అర్థమైంది. సముద్ర తీరానికి మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళని లేవగొట్టాడంటే ఇప్పుడు మూడింది ఇశ్రాయేలీలకు కాదురా, ఐగుప్తీయులకు రాన్న సంగతి మోషేకి అర్థమైంది. ఎందుకు? మోషే విశ్వాస వీరుడు. ఎవరికి టెండర్ పెట్టాడో అర్థమైంది. ఖచ్చితంగా మోషే చెప్పింది జరిగింది. ఏం జరిగింది? సముద్రం 2 పాయలై ఇశ్రాయేలు దాటిపోవటానికి త్రోవ ఇచ్చింది. ఐగుప్తు సైన్యం అంతా ఇశ్రాయేలు దిగారులేరా సముద్రానికి, వాళ్ళకి ఏం కాల, మనకు కూడా ఏం కాదు, పండి అని బాగా నడి సముద్రంలోకి వచ్చారు. బాగా నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత 2 పాయలు కలుసుకున్నాయి. ఒకటి మొత్తం ఆ నీళ్ళలో పడి. ఇప్పుడు మోషే చెప్పింది జరిగిందా లేదా? దేవుడు వాళ్ళ చేత యుద్ధం చేయించాడా? చేయించలా. మరేం చేశాడు? నీట ముంచి చంపేశాడు. వీళ్ళని యుద్ధం చేయనిలా. జరిగే తంతంతా నిలబడి చూసారా, చూడలేదా? నిలబడి చూడటమే కదండి. ఇక జరిగే సినిమా అంతా నిలబడి చూడటమే. ఇటు పక్క చూశారు, పెద్ద శబ్దంతో సముద్రం 2 పాయలు అయింది. ఇది నీ ఊరకనే నిలబడి చూశారు. లేకపోతే వాళ్ళు ఏమైనా బకెట్లు చేతి పోసారు ఏంది ఒడ్డున? లాగండ్రా తీయండిరా, బకెట్లు తీయండిరా, పోయిండ్రా, తోడ అని తోడారా? తోడితే ఎప్పుడు కదండి? సముద్రాన్ని ఎవడు తోడతాడండి? అసలు ఎట్ట కుదిరింది? కానీ సముద్రాన్ని కూడా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే.
సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా.